బడాపహాడ్ దర్గాకు వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురైన నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాల్కొండ నియోజకవర్గం మానాల వాసులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులను అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ప్రతి బెడ్ తిరుగుతూ బాధితులకు మంత్రి మనోధైర్యం కల్పించారు. పాల్కొండ నియోజకవర్గంలోని మానాల గ్రామానికి చెందిన 50 మంది ప్రైవేట్ ఫంక్షన్ గా పెద్దగుట్టకు పోవడం జరిగింది. నిన్న రాత్రి పెద్దగుట్ట నుంచి వస్తూ ఉంటే వాళ్ళు ఉన్నటువంటి DCM బోల్టా పడిపోయి కొంతమందికి గాయాలైనాయి, కొంతమందికి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కూడా జరిగినాయి. అంటే మొత్తం 28 మంది వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం. ఆ 28 మందిలో 4గురికి ఫ్రాక్చర్లు అయినాయి, ఇంకొక ఆమెనేమో ప్రైవేట్ హాస్పిటల్కి పోయింది 5గురు. మిగతా 23 మందికి డిఫరెంట్గా కొందరికేమో గీరికపోయినాయి, కొందరికేమో చిన్న చిన్న గాయాలైనాయి. ఇప్పుడు అందరూ కూడా బాగానే ఉన్నారు, ఎవరికి ఎటువంటి ప్రాణాపాయ స్థితి ఏం లేదు. మా గవర్నమెంట్ హాస్పిటల్లో, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు అందరూ కూడా వాళ్ళని టేక్ కేర్ చేసినారు. అర్ధరాత్రి వస్తే కూడా వాళ్ళందరినీ కూడా అడ్మిట్ ఇమీడియట్గా